ఒంట్లో బాలేదా? ఏంటి ఏదో ఆలోచిస్తున్నావు? నేను హైదరాబాద్ ఎలా పంపించాలా అని ఆలోచిస్తున్నా. అదేంటి నువ్వు రావా? నాకు అక్కడ పనే ఉంది, నేను ఇక మా ఊరు వెళ్ళిపోతాను. నో 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 నో, నువ్వు కూడా నాతోనే వస్తున్నావు. నేనెందుకు? నిన్ను మా డాడీకి పరిచయం చేయాలి. ఈ ఫారెస్ట్ లో మన అడ్వెంచర్స్ అన్ని డాడీతో చెప్పాలి. నన్ను ఏమని పరిచయం చేస్తావు? దొంగనా? నువ్వు లైఫ్ లో ఫస్ట్ టైం దొంగతనం చేశానన్నావు, కానీ అది మన ఇద్దరం కలవటానికి జరిగిన ఒక ఇన్సిడెంట్ అని నేను అనుకుంటున్నాను. బుజ్జి, నేను వదిలి నేను ఒక్కదాన్నే వెళ్ళలేను. మన ఇద్దరం ఎప్పుడు కలిసే ఉండాలి. మన ఫ్రెండే ఎక్కువ. ఇక్కడున్నావేంటి? అదో పెద్ద కథ కాదు బాయ్. పుష్పరాజ్, నువ్వా? ఏ నా డ్యూప్ అనుకున్నావా? డాడీ పంపడా? ప్లీజ్ కార్ ఆపని చెప్పవా? ఎందుకు? దిగి వాడిని కౌగలించుకోవడానికా? మైండ్ యువర్ టంగ్. నేను అతను ప్రేమిస్తున్నాను. ఐ లవ్ హిమ్. ఎంత మాట అన్నా ఉషా, నేను నీకెంత హెల్ప్ చేశాను. సెల్లో పోలీసుల చేత ఇరగొట్టించుకున్నాను కూడా. ఎందుకు? ఐ లవ్ యూ ఉషా, ఐ లవ్ యూ. రే, నీకేమైనా మతిపోయిందా? నీకే పోయింది. అందుకే నేను నీకెంత హెల్ప్ చేసినా నన్ను వదిలిపెట్టి వాడిని ప్రేమిస్తానంటున్నావు. గొంపతీసి అడవిలో వాడు నువ్వు ఆటానా పావలా ఆట ఆడుకోలేదు కదా? యూ బ్లడీ స్కౌండ్రల్! ఆపరా కారు. కాదేర్, పోనీ. నా ప్లాన్ మొత్తం అప్సెట్ అయిపోయింది. ఇప్పుడు కొత్త ప్లాన్ వేస్తా. ఈ అమ్మాయిని మనం కిడ్నాప్ చేస్తున్నాం. వీళ్ళ బాబుకి ఫోన్ చేసి ఓ ₹1,00,00,000 కావాలని అడుగుదాం. ఏమైనా నీకొచ్చునేమో సాబ్. కాదేర్ భాయ్, నీకు 25 లక్షలు ఇస్తాను. 25 లక్షలు? కాదేర్, ఏదైనా సీక్రెట్ ప్లేస్ కి తీసుకెళ్ళు. शोएब अख्तर के पास తీసుకెళ్తా साहब. पाकिस्तान का? नहीं 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 नहीं, शोएब अख्तर बोले तो हमारा छोटा भाई. ओ आवाज दे, चुप. వదలు దాకా తీసుకొచ్చావే. आवाज दे, ऊंची आवाज दे. షోయబ్ అఖ్తర్ దగ్గర పద. सर्कस नहीं. లీవ్ మీ. సరే ఆరో ఆరో. లీవ్ మీ. अरे अस्सलाम वालेकुम खाजी भाई. आजा चलो मिला. खाजी भाई, నాకి పెళ్లి చేయడానికి బుల్బుల్ తీసుకొచ్చిరా? नहीं रे. फर्स्ट क्लास जम्बल हाट वलेले आजम. मेरे को कुबले. अरे वो पागल, ఈ అమ్మాయిని కిడ్నాప్ చేశాం, నీ దగ్గర దాచాలే. किडनैप చేసా? अंदर आ जा. चलो अंदर चलो. ए भाई एक मिनट. ये राजा हिंदुस्तानी कौन है? ఏ మెయిన్ కిడ్నాపర్, మన వాటా 25 లక్షలు. अरे हवले मदद किडनैप. నీకెలా తెలుసు? మా అన్నతో పార్ట్నర్షిప్ పెట్టుకున్నా కదా. अरे क्या बोलता है रे तू? बात नहीं करने का. एक मिनट तू इधर. अरे भाई, ये किडनैप डील कितना? ₹1 కోటి. మన వాటర్ ఎంత? 25 లక్షలు. అందుకే చెప్తుంటాను, మందు కొడితే బీపీ పెరుగుతుంది, బీపీ పెరిగితే బ్రెయిన్ షార్ప్ అవుతుంది. क्या बोलता है तू? ఆ అమ్మాయిని కిడ్నాప్ చేస్తేనే ₹1 కోటి ఇస్తున్నారంటే ఆ అమ్మాయికి ఎంత ప్రాపర్టీ ఉండాలా? ఐడియా. ఆ అమ్మాయిని నేను పెళ్లి చేసుకున్నాను. అక్కడ మనం కొంచెం వీక్ కదా. షాదీ మేరా కైసే తీరా కైసే ఐడియా? అరే ఇది పెద్దవాళ్ళతో పని. అరే నీది పెళ్లి కోసం కుళ్ళు ప్లాను వేసి నాకు బొక్కలో దోస్తావు. అచ్చా అయ్యోతారే. ఏం మాట్లాడుకుంటున్నారు? కూర్చోలే సాబ్. నీ గురించే మాట్లాడుతున్నావు. ఒక మటర్ ఉంది చేస్తా. ठीक है चुप रे. ठहरा साहब. అరే మేము నెక్స్ట్ ఎలా ప్లాన్ చేయాలో ఆలోచిస్తూ ఉంటాం. ఈ లోపు ఈ అమ్మాయిని నీ దగ్గర జాగ్రత్తగా దాచిపెట్టాలి. సంభాల్ కే రఖనా భాయ్. సంభాల్ షోయబ్ అఖ్తర్, ఈ అమ్మాయి దేశముదురు, జాగ్రత్త. అదే ఓ నీ పేరేంటి బే? పుష్పరాజ్. పుష్పిరాజ్. ఆ షోయబ్ అఖ్తర్ బౌలింగ్ చేస్తే బ్యాట్ పగిలిపోతే, ఈ షోయబ్ అఖ్తర్ అమ్మాయిని కిడ్నాప్ చేసిన అమ్మాయి కనిపించకుండా పోతుంది. ఆజా मेरे को खाजा खिला दो.
బాబాయ్ పోలీసులు నేత్రములు లేవు బాబయ్య. నేనేం చూడలేదు పోలీసు వాళ్ళు మన చూసిలా ఉన్నారు. నేను ఇక్కడ దాక్కుంటా సభా కాలింది. స్నానం చేయండి బాబయ్య. ఎన్ని కదా తర్వాత నిన్నంట్రా. వినపడింది బుద్ధి గట్టి తిని పని చేశాను సార్. బుద్ధి గట్టి తినబట్టే గుడ్డోళ్ళని లోపల రానిచ్చాం. ఓహో నన్ను గుర్తుపట్ల అంటే వీడు బేసిక్ గా వంటవాడు సార్. మరి కళ్ళు ఎలా పోయాయి? అయ్యా నేను చెబుతాను బాబు. ఓసారి నేను గ్రైండర్ లో పిండి రుబ్బుతున్నప్పుడు నా 2 చేతులు పోయి పత్రం మీద పడ్డాయి బాబు. అప్పుడు నా 2 కళ్ళు పోయినాయి నాయన. పత్రంలో చేతులు పడితే కళ్ళు పోవడం ఏంటే? కదా గుడ్డి నా- నా గుడ్డి బతుకు గురించి మీకెందుకు బాబు? ₹1 ధర్మం చేయండి ఆయన వెళ్ళిపోతాను. వీడిని ఎక్కడో చూసినట్టుంది. అంటే మా లాంటి గుడ్డోళ్ళందరూ ఒకే రకంగా ఉంటాం బాబయ్య. మీలాంటి పొడుగోళ్లే ప్రత్యేకంగా కనపడతారు. నేను పొడుగ్గా ఉన్నానని నీకెలా తెలుసు? అంటే అంటే గుడ్డోళ్ళకి బుర్ర బాగా పనిచేస్తుంది కదా. అవునవును, correct. అందుకని ఇంతకీ తమరు ఏం తీసుకుంటారు చెప్పండి. మంచి టీ తీసుకురా. మంచి టీయా? ఒరే గుడ్ నగర్ తప్పగా నన్ను కూడా తీసుకెళ్ళరు. వచ్చి చావు. ఫోన్ సార్, ఫోన్ తీయండి. హలో, కిడ్నాపర్స్ గ్యాంగ్ నుంచి మాట్లాడుతున్నాం. ఎన్నిసార్లు చెప్తారా కిడ్నాపర్స్ అని? ఐ విల్ షూట్ యు రాస్కల్స్. ఎందుకు గొంతు చించుకుంటావు? ఇగో ఇది నిజమైన కిడ్నాప్. ₹1 కోటి రెడీ చేసుకో. ఓకే, ₹1 కోటి తెస్తాను. నా కూతురు మాత్రం మేము అడిగిన డబ్బు తీసుకొని శ్రీశైలం ఫారెస్ట్ కి యువతల 10 కిలోమీటర్ల దూరంలో మా పాత బంగళా ఉంటది. అక్కడికి నువ్వు అక్కడివే రావాలి. పోలీసుల్ని తీసుకురావద్దు. అక్కడికి నువ్వు ₹1 కోటి తెస్తే మీ అమ్మాయిని మీకు అప్పచెప్తాం. ఖేల్ ఖతం. ఓకే. ఏమంటున్నాడు సార్? ₹1 కోటి తీసుకురమ్మంటున్నాడు. ఎక్కడికి రమ్మన్నాడు చెప్పాడా? చెప్పాడు. ఎక్కడికి సార్? ఎక్కడో బొట్టి ఎక్కడో పెరిగి ఈ గుడ్డి బతుకు పద షా, తొందరగా వెళ్దాం. 1 మినిట్ సార్, టాయిలెట్కి వెళ్ళి వస్తాను. ఎన్నిసార్లు వెళ్తావా? అడవిలో కనిపించిన ప్రతి చెట్టు పలకరించావు. వెళ్ళరా పో. సార్తి चोली के पीछे क्या है? चोली के पीछे क्या है? चोली के पीछे. పదండి సార్. పద పద. మన గెట్టప్పులు చూసి దొంగోళ్ళు పట్టుకున్నాడు అని ఆపలేదాడు. లారీ వస్తుంది ఆపండి. డ్రైవర్ కొంచెం లిఫ్ట్ కావాలయా? ఐఎమ్ నాట్ డ్రైవర్, ఓనర్. సారీ సార్, ఓనర్ గారు మాకు కొంచెం లిఫ్ట్ ఇస్తారా? గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ లిఫ్ట్. ఓ ఇంగ్లీష్ ఓనర్. మరి చూడండి బ్యాగ్ లో పెట్టారా? కడ్రాయిలు కూడా పెట్టాం. దానికేం తక్కువ లేదు. త్వరగా రండి, కమాన్. బ్యూటిఫుల్ గర్ల్, కూర్చోమ్మా. ఏ గాయ్, కమాన్ కమాన్, సిట్ డౌన్. కొద్దిగా జరుగు బాబు. మామయ్య బుజ్జి, మామయ్య బుజ్జి, మామయ్య అల్లుడు గారు ఇక్కడే ఉన్నాడు రా. మళ్ళీ నిన్ను నేను చూస్తాను అనుకోలేదురా. ఏ నేత్రదానం చేయబోతున్నావా? త్వరగా వెళ్ళబోయా, క్వాలిస్ మిస్ అవుతుంది. పాలిస్ ఏంట్రా? అవును మామయ్య, ఆ అబ్దుల్ ఖాదర్ గారు క్వాలిస్ లో ఉషాని కిడ్నాప్ చేసి తీసుకెళ్తున్నాడు. హా? పోనేవయ్యా. ఓకే. చాలా మామయ్య, ఉషా లేకుండా నేను ఉండలేను. అంటే ఇంకా అర్థం కాలేదా? మీ అల్లుడు ఆ అమ్మాయి ఒకరినొకరు ప్రేమించుకున్నారు. నిజమా? మరి నా ₹1 కోటి లేదు లాటీ లేదు. మా వాడు ఎప్పుడైతే అమ్మాయిని ప్రేమించడం మొదలు పెట్టాడో నీ కోటి క్యాన్సిల్. వాట్? మామయ్య, అసలు ఈ కిడ్నాప్ ₹1 ఈ గోలంతా ఏంటి? అబ్దుల్ ఖాదర్ గారు కిడ్నాప్ చేస్తే ఈ అమ్మాయి ₹1 అడుగుతుందంటే ఏంటిది? అదే అదో పెద్ద కథరా. ఎక్స్ట్రా ఫోర్స్ వెంటనే పంపించండి. ఓకే. షా, ఎక్స్ట్రా ఫోర్స్ వద్దని చెప్పు. నా కూతురు నా దగ్గరికి వచ్చిన తర్వాతే మీరేమైనా చేసుకోండి. యూ డోంట్ వరీ సార్. మీ అమ్మాయిని హ్యాండ్ ఓవర్ చేసుకున్న తర్వాత మా వాళ్ళు అటాక్ చేస్తారు. అంతవరకు మేము అందరూ కూడా హైడ్ అయ్యి ఉంటాం. ఓకే. ఓకే. తొందరగా పోనీ ఓనర్ మేస్త్రి, కారు వెళ్ళిపోతుంది. ఓకే. నవీనా, ఎందుకు బాధపడతావు? నేను ఇంతకాలం నీకు అబద్ధాలు చెప్పడానికి కారణం నిన్ను మనసారా ప్రేమించడమే. నీకు కావాల్సింది ఆస్తే కదా. నువ్వు అనుకుంటున్నట్టుగా నేను కోటీశ్వరుని కాకపోవచ్చు, కానీ నాకు ఆస్తి ఉంది. వీడిని వెంటేసుకుని జులాయిగా తిరుగుతున్నానని నా ఆస్తంతా మా అక్క బావలు, మా అమ్మా నాన్న వాళ్ళ గుప్పిట్లో పెట్టుకున్నారు. ఏ అంత చిన్న ఆస్తా? నువ్వు నోరు మూయ్. ఓకే. ఒక్కసారి మనకు పెళ్ళైతే ఆస్తంతా నాకు వస్తుంది. నాకు ఆస్తుంటే నీకు ఆస్తున్నట్టు కాదా? పిచ్చిదా, ఎందుకే బాధపడతావు? మా మామయ్య చాలా మంచివాడండి. క్షమించు బంగారాజు. వాళ్ళిద్దరు చూడు ఎంత హాయిగా కలిసిపోయారు. మనమే మేకల్లో కలిసిపోయాం. అన్నా, నీ క్రిమినల్ కిడ్నీ ఉపయోగించి ఏదైనా మంచి ఐడియా వదులు. కిడ్నీ కాదు దరిద్రుడా, ట్రైన్ అనాలరా. ఓహో, రేయ్, మనం అర్జెంట్ గా వెళ్ళి
ఆ ఖాద్రి గారిని చంపేసి ₹1,00,00,000 కొట్టేసి కోటీశ్వరులు అవ్వాలరా. అసలు అవ్వం. ఏ? వచ్చేదే ₹1,00,00,000 పంచుకుంటే లక్షాధికారులు అవుతాం. అయితే కరెక్టే. నువ్వేంటి మాట మాట ముక్కు మూసుకుంటున్నావు? చిచి నాకు ఈ మేకల కంపంటే అస్సలు పడదు. ఎంతకాలం అన్న పక్కన ఎలా పడుకుంటున్నావు? సెంటు కొట్టుకొని ప్రేమ జంట. ఓరి ఓనర్ మేస్త్రి, ఆ ల్యాంతర్ను వదలకుండా ఫాలో అవరా బాబు, నీ దండం పెడతాం, లేకపోతే కొంపని పోతి. ఏంటి చూస్తున్నా? నిన్నే. ఎందుకమ్మా? నువ్వు చాలా అందంగా ఉన్నావు. కాటాలగా ఎంత ముద్దు వస్తున్నా నా ముద్దుల గుమ్మ నీ బొడ్డు మీద చీమలు పొట్టట. ఇక నువ్వు ఊరుకోను రెచ్చి పెద్దను. ఎందుకమ్మా? నువ్వు నాకు తెగ నచ్చేసేవే. నిన్ను మనసారా ప్రేమిస్తున్నాను, పెళ్లి కూడా చేసుకుందాం అనుకుంటున్నాను. నన్ను పెళ్లి చేసుకోవడం అంత ఈజీ కాదు. నా టాలెంట్ గురించి నీకు తెలీదు. మన పెళ్లికి హైదరాబాద్ మొత్తం పిలుస్తా, ఏ రెహమాన్ తో మ్యూజికల్ నైట్ పెట్టిస్తా, ఖచ్చితంగా కలిసి రికార్డింగ్ డాన్స్ పెట్టిస్తా. మరి మీ అన్నయ్య కిడ్నాప్? ఆడు అబ్దుల్ ఖాదర్ గాడు పాగలగాడు. ఆడు మందు కొట్టడు, ఆడికి బ్రెయిన్ పని చేయదు. ఆఫ్టర్ ఆల్ 25 లక్షల కోసం ఈ కోయిన రెడ్డిని కిడ్నాప్ చేస్తాడా? ఆడి గురించి నేను పికర్ చేయకు, మన ఇద్దరం పెళ్లి చేసుకున్నామే. సరే, ముందు ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. సరే, వెళ్ళిపోదాం. మన ఎంగేజ్మెంట్ సాక్షిగా మన ఇద్దరం పెగ్గేద్దాం. మన పెళ్లి అయిపోతున్న ఆనందంలో నో అంటే మన ఎంగేజ్మెంట్ క్యాన్సిల్. నో 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 నో. మరి ఎందుకు తాగనంటున్నావు? నేనెందుకు తాగాలి అని. పాయింట్ వచ్చా దగ్గర. మందు కొడితే బీపీ పెరుగుతుంది, బీపీ పెరిగితే బ్రెయిన్ షార్ప్ అవుతుంది. అప్పుడు నువ్వు పీటీ విషయంలో ప్రకటించు, నీ పక్క నేను అసలు నా చెప్పలా ప్రకటించు. అర్థమైంది కదా మ్యాటర్? ఒకటి చాలా సినిమాల్లో హీరోయిన్లు తాగినట్టు నటించి దీంట్లో పోసేస్తారు, తర్వాత తాగినట్టు కలర్ ఇస్తారు. నేను చాలా షార్ప్. ఎందుకంటే మందు కొడితే బీపీ పెరుగుతుంది, బీపీ పెరిగితే బ్రెయిన్ షార్ప్ అవుతుంది. కరెక్ట్ గా లైన్లో పెట్టుకొని చేతుల్లో గ్లాస్ వాసన చూడు. కొట్టి కొట్టి నా వల్ల ప్రాబ్లం లో పడతావు. నేను మందు కొడితే బాత్రూమ్ లోనే పడతాను. ఆడేసి నిన్ను తీసుకెళ్తాడు. ఎవడు? మా అన్నగాడా? ఆడు బేవకూఫ్. ఆడికి నేనంటే 5 acres స్టడీ. తు ఫికర్ మత్ కర్. తన్నేది నీ అన్న కాదురా, నా శక్తిమాన్. శక్తిమానా? అవును. ఆడిప్పుడు రాడే. తప్పకుండా వస్తాడు. అమ్మా, వాడికి నేనంటే ప్రాణం. నేను టీవీ ఆన్ చేస్తేనే కదా ఆడ వచ్చేది. ఆన్ చేయకపోయినా దూసుని వస్తాడు. అదే పని చేద్దాం. ఆ రాకముందు మనం పారిపోయి పెళ్లి చేసుకున్నాం. అయ్యా అయ్యా పుష్పరాజు గారు రాకముందే పారిపోయి పెళ్లి చేసుకున్నాం. పర్ఫెక్ట్. एक मिनट. आ गया. మేకల్ని కాసిన చాలా ఇంకా దిగండి. ఓకే. ఆగే ఉంది దిగండి. ఏంటో ఐడియా. బంగారాజు నేను వస్తాను. నువ్వు ఇక్కడే ఉండు, మేమిద్దరం వెళ్ళొస్తాం. సరే. జాగ్రత్త. అమ్మయ్యా, ఒక్కడే వచ్చాడు. నువ్వు సరిగా చూడలేదు. ఇంకోటి వచ్చాడా? వచ్చాడు కాదు, వచ్చింది. ఏంటది? ₹1,00,00,000 సూట్ కేస్. రా. ఎవరైనా కనిపించారా సార్? నో, ఎవరు కనిపించట్లేదయ్యా. మా అమ్మాయి ఎక్కడ? ఏమో మాకేం తెలుసు. అంటే మీరు కిడ్నాపర్స్ కదా? అంటే నువ్వు కేకేవో కాదో తెలుసుకోవాలని మా వాడు అలా అన్నాడు అనమాట. కదురా. అవునరా. నేను కేకేని కాకపోతే ₹1,00,00,000 టికెట్ కొందుకు వస్తాను రా, ఇడియట్స్. వెరీ గుడ్. సింహాద్రి అన్నా, నువ్వు వెళ్ళి ఆ సూట్ కేసు తీసుకురా. అతనే వద్దు,
ట్రై చేయవా? నువ్వు ట్రై చేయరా. ఓకే ఆగో. ముందు నా కూతురు నాకు అప్పు చెప్పండి, ఆ తర్వాత ఈ ₹1,00,00,000 మీకు ఇస్తాను. ముందు ₹1,00,00,000 తర్వాత మీ అమ్మాయి. మీకు ముందే డబ్బిస్తే నా కూతురు వదులుతారన్న గ్యారంటీ ఏంటి? నువ్వు ఆ ₹1,00,00,000 ఇచ్చేస్తే మీ అమ్మాయిని కాదు ఈ అమ్మాయిని కూడా ఇచ్చేస్తాం. ఓకే. నువ్వు ఎక్కడికే ఉండు. నాకెందుకో మీ మీద నమ్మకం కలగట్లేదు. మర్యాదగా నా కూతురు నాకు అప్పు చెప్పండి. మిస్టర్ కేకే, నువ్వు రారా. భయమా? డౌటా? మర్యాదగా ఆ సూట్ కేసులో ఇవ్వు. డోంట్ ఇరిటేట్ మీ. ఎక్స్పెక్ట్ చేశా. ఓ. ఏంటయ్యా ఆ రూమ్ లోంచి ఈ రూమ్ లోకి, ఈ రూమ్ లోంచి ఆ రూమ్ లోకి తిప్పుతున్నావు? సార్ ఆ సూట్ కేసు సార్, మీ పుణ్యం సార్ ప్లీజ్. నువ్వు ఇలా కాళ్ళు పట్టుకొని కాలక్షేపం చేస్తుంటే లోపల ఉన్న వాళ్ళు బయటకు వచ్చేస్తారు. రై లోపల ఉంది ఎవర్రా? వాళ్ళు ఎవరంటే మీ అమ్మాయి దగ్గర కాపలా పెట్టిన గన్మెన్. నేను అంటున్నది ఆ పోరి గురించి కాదయ్యా, నా గురించి. నన్ను మోసం చేసి ఆ ₹1,00,00,000 మీరు ఇద్దరు కొట్టేయాలని ప్లాన్ చేశారు కదా. సాబ్, మా తమ్ముడికి చిన్న వీక్నెస్ ఉంది సాబ్. ఏంటది? ఎవరైనా అమ్మాయిని చూస్తే పెళ్లి పెళ్లి అని ఎట్టబడతారు సాబ్. అది సరే కానీ ఇప్పుడు ఉషా ఇక్కడ లేదని మా ఎండి గారికి తెలిస్తే నన్ను చంపేస్తాడయ్యా. ఏం చేద్దాం సాబ్? ఏం చేద్దాం? ముందు ఇక్కడి నుంచి పారిపోదాం. పద. ఉషా ఏమై ఉంటది అదే తేల్చాలి పద. నా కూతురు నాకు అప్పు చెప్తే ఈ సూట్ కేసు మీకు ఇచ్చేది. అరిగిపోయిన రికార్డులకు ఎన్నిసార్లు మా అమ్మాయిని అప్పచెప్పండి, మా అమ్మాయిని అప్పచెప్పండి అంటారండి. ఆ సూట్ కేసు ఏదో ఇచ్చేయండి, మా సీకే గారు ఫీల్ అవుతున్నారు. వదలరా నా కాలు. మనం 5 ఆడొక్కడే వేసేద్దామా? లాక్కొచ్చేద్దాం. గుడ్ ఐడియా. మన సీకో సూట్ కేసు హ్యాండిల్ పట్టి పదరా నువ్వు లాగు. పేరుకే బాసు పెద్దదవా నా సూట్ కేసు హ్యాండ్లు తీసుకో. ఎవరు పారిపోకూడదు. అయ్యో బాబోయ్, పోలీసులు పరిగెట్టు. వీళ్ళకి ఇస్తారు సాబ్, దొంగలు సాబ్ వీళ్ళు. పెట్టి